నారదుడు యొక్క పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుంటే నారదుడు కూడా మనలాంటి వాడే, మనిషే. కాకపోతే అక్కడ పరమాత్మ దగ్గర తిరిగి పరమాత్మ నామాన్ని నిత్యము స్మరించుకుంటూ నారాయణ నారాయణ అంటూ మహతి అనే వీణని పట్టుకుని ఎప్పుడు నారాయణ స్మరణ చేసుకునే అదృష్టం ఆయనకి కలిగింది. ఈ విషయాలు ఎవరు చెప్తున్నారు? భాగవతంలోనే ఏ రకంగా అయితే వేదవ్యాసుల దగ్గరికి వచ్చి నారదుల వారు కృష్ణ కథలను చెప్పు అంటే ఎంత భగవంతుని గురించి వింటూ ఉంటామో, ఎంత భక్తుల గురించి వింటూ ఉంటామో, వాళ్ళ జీవితం గురించి వింటూ ఉంటామో అంతగా కూడా మనకి భక్తి అన్నది అలవాటవుతుంది. సత్సంగం అనే మాట ఒకటి వింటూ ఉంటాం కదా. మంచితో ఉంటే మంచి వైపే అడుగులు వేస్తాం, చెడుతో ఉంటే ఖచ్చితంగా మనం కూడా నాశనం అయిపోతాం. అందుకే మనం ఎక్కడ ఉన్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఎటువంటి వాళ్లతో ఎప్పుడు ఉంటున్నాము, ఇది చాలా ముఖ్యం అని అన్నారు పెద్దవాళ్ళు. చుట్టూ ఎంత కలుషితమైన వాతావరణం ఉన్నా మన మనసులో భగవంతుని పట్ల భక్తి ఉంటే, మనం గట్టిగా ధర్మాన్ని పట్టుకుంటే ఎవ్వరూ కూడా మనల్ని మార్చలేరు. ఇది ప్రహ్లాదుని విషయంలో మనకి కనిపిస్తుంది. చుట్టూ అందరూ రాక్షసులే, హరి అంటే అక్కడ తప్పు. తండ్రి ఏమో ఎన్నో ప్రయత్నాలు చేశాడు చంపేయటానికి, అయినా కూడా ఎక్కడ పడితే అక్కడ హరిని చూస్తూ తరించిపోయాడు ప్రహ్లాదుడు. అంటే చుట్టూ సంగదోషం ఎటువంటిదైనా కూడా మనం తరించిపోవచ్చు. ఇది పక్కన పెడితే సాంగత్యం అన్నది చాలా ముఖ్యం. సత్సంగం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మనకి కూడా ఆ భక్తి కలుగుతూ ఉంటుంది. ఇది అలవాటు చేసుకున్నాడు నారదుడు. అందుకే ఎంత మంచి విన్నాడో అంత మంచి స్థాయిని పొందాడు. ఈ విషయాన్ని ఆయన వేదవ్యాసులకి చెప్పారు. భాగవతంలో మనకి నారదుల వారి పూర్వజన్మ వృత్తాంతం ఉంటుంది. మనం కూడా ఆ వృత్తాంతం తెలుసుకుందాం. నారదుడు గత జన్మలో ఒక పేద బ్రాహ్మణ స్త్రీ కుమారుడు. పాపం భర్త చనిపోయిన తర్వాత ఆవిడ ఒక దాసిగా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పనులు చేసుకుంటోంది. ఆవిడకి ఈయన కుమారుడు అనమాట. కాబట్టి ఈయన కూడా ఏంటి, దాసీపుత్రుడు. కాబట్టి తల్లికి సహాయం చేస్తూ అక్కడే ఉంటూ ఉండేవాడు. అప్పట్లో చాతుర్మాస్య దీక్ష పాటించేటప్పుడు కొంతమంది ప్రయాణాలు చేసినప్పుడు ఋషులు కానీ లేకపోతే సత్పురుషులు కానీ వాళ్ళందరూ కొన్ని స్థలాలకు వెళ్ళి అక్కడ 4 నెలలు ఉంటూ వాళ్ళు నిత్యము పూజలలో లేకపోతే యజ్ఞాలలో వాళ్ళ కాలాన్ని గడుపుతూ ఉండేవారు. అప్పటి ఆచారం అది. చాతుర్మాస్య దీక్ష అందరూ పాటిస్తూ ఉండేవారు. అయితే అటువంటి సమయంలో ఈ బ్రాహ్మణ కుటుంబం దగ్గరికి ఒక 4 వచ్చారట. వాళ్ళు మహానుభావులు, మహాభక్తులు, మహాపండితులు. వాళ్ళు వచ్చి మేము ఇక్కడ ఉంటాము 4 నెలలు కూడా, ఇక్కడే మేము దీక్షతో పూజలు చేసుకుంటాం అంటే ఆ బ్రాహ్మణ కుటుంబం వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇక్కడ చేసుకోండి, మా అదృష్టం అని వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇచ్చారట. వాళ్ళు వచ్చారుగా, మరి వాళ్ళకి చిన్న చిన్న సేవలు అంటే వాళ్ళు కట్టుకున్న పంచెలు తడపటం, ఆరవేయటం, అలాగే పీటలు సిద్ధంగా చేయటం, యజ్ఞాలు చేయటానికి ఆ హవిసలు అందించడానికి పదార్థాలు తెచ్చిపెట్టడం, ఇవన్నీ నారదుడు చేస్తూ ఉండేవాట. ఎందుకంటే దాసీపుత్రుడు కదా, ఆవిడ వేరే పనులు చేసినప్పుడు ఈ పిల్లాడు వీళ్ళందరికీ కూడా అలా అన్నీ అందిస్తూ ఉండేవాట. ప్రతిరోజు ఈ 4 నెలలు ప్రతిరోజు వాళ్ళు ఎటువంటి పూజలు చేస్తున్నారు, వాళ్ళు ఎలా భగవంతుని స్మరించుకుంటున్నారు, వాళ్ళు ఎలా యజ్ఞాలు చేస్తున్నారు, ఆయనకి ఏ మంత్రాలు లేకపోతే నామాలు స్తోత్రాలు రావు కదా, చిన్న పిల్లవాడు. కానీ వాళ్ళు చేస్తుంటే అలా కూర్చుని చూస్తూ ఉండేవాట. అలవాటైపోయిన తర్వాత కొన్ని నామాలో లేకపోతే శ్లోకాలో పద్యాలో వచ్చినవి చదువుకుంటూ ఉండేవాట. అలా వాళ్లతో పాటు ఉండి 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 వాళ్ళు ఎంతసేపు పూజ చేస్తే అంతసేపు పక్కన కూర్చుని దండం పెట్టుకున్నవాడు. అర్థమైందా లేదా అన్నది పక్కన పెడితే ఇలా 4 నెలలు చాతుర్మాస్య దీక్ష పూర్తి చేసుకున్న తర్వాత ఈ మహానుభావులు సెలవు తీసుకుంటున్నామని చెప్పి ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని ప్రత్యేకించి ఆశీర్వదించి ముఖ్యంగా ఈ పిల్లాడిని దగ్గరికి తీసుకుని, నాయన నువ్వు ఇంతకాలం మాకు చాలా సేవలు చేశావు, మాకు చాలా అంటే దగ్గరుండి మాకు ఏ పనులు కావాలన్నా కూడా అవన్నీ నువ్వు చేసి పెట్టావు, కాబట్టి నీకు ప్రత్యేకంగా మేము ఆశీర్వదిస్తున్నాం అంటూ నారాయణ మంత్రాన్ని అప్పచెప్పారట. అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ. నాయన ఈ మంత్రాన్ని ఎప్పుడు విడిచిపెట్టకు, దీన్ని ఎప్పుడు పట్టుకుని ఉండు, నీకు మంచి జరుగుతుంది, ఇదిలా పలుకుతూ ఉండు అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారట. సరే, మరి అప్పటి వరకు భక్తి బాగా అలవాటైపోయిన ఈ పిల్లాడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ మొదలు పెట్టుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు చెప్పుకుంటున్నాడు. ఒకరోజు అంటే తల్లి ఆవిడ పెరట్లోకి వెళ్ళి పాలు పితుకుతూ ఉంటే ఒక పాము, కొద్దిగా చీకటి వేళ సంధ్య వేళ పాము కనిపించలేదు, ఆ పాము వచ్చి కాటేసి పాపం ఆవిడ అక్కడే చనిపోయింది.
చనిపోతే ఇక ఈ పిల్లాడు గబగబా వెళ్ళాడు, అమ్మ అని ఏడ్చాడు. ఆ తర్వాత ఇక తల్లి వెంటనే చనిపోయింది ఆ విషయం చేరి. అప్పుడు అనిపించిందట, అంటే ఆ పిల్లాడికి ఇంత భక్తి అలవాటైంది కాబట్టి అనిపించింది, అంటే ఇప్పుడు ఉన్న ఒక్క బంధనం కూడా వెళ్ళిపోయింది, ఇక నా జీవితం అంతా కూడా భగవంతునికి అంకితం. అమ్మ ఉంటే అమ్మతోనే ఉండాలి కదా, అమ్మని చూసుకుంటూ ఉండాలి. అమ్మ లేదు కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ వీళ్ళతో సంబంధం లేదు, నాకు కేవలం భగవంతునితోనే సంబంధం అనుకున్నట్ట ఇంటిని విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఒక నదీ ప్రదేశం దగ్గర చిన్న కుటీరం లాంటిది ఏర్పరచుకుని అక్కడ చెప్తూనే ఉన్నట్ట అష్టాక్షరి మహామంత్రాన్ని. కొన్నేళ్ల తర్వాత శ్రీ మహావిష్ణువు అలా తళుక్కుమని మెరుపు తీగలాగా ఒక్కసారి ప్రత్యక్షమై మాయమైపోయాట. స్వామి నిన్ను సరిగ్గా చూడనే లేదు, అప్పుడే నువ్వు మాయమైపోయావా అని అడిగితే అప్పుడు స్వామి వినిపిస్తున్నారు, కనిపించట్లేదు. ఆయన అంటారట, నువ్వు చక్కగా ఇప్పుడు చేసిన సాంగత్యం, అలాగే అలవాటు చేసుకున్న భక్తి, దీనివల్ల నేను ఇలా ఒక్కసారి నీకు కనిపించి వెళ్ళిపోయాను. కానీ నువ్వు ఇలాగే ఈ జీవితం అంతా భక్తితో కొనసాగిస్తే చివరికి నువ్వు చనిపోతావు కదా, ఆ తర్వాత నిన్ను నేను తీసుకుని వెళ్ళి గోప్యంగా ఒక దగ్గర పెడతాను. ఆ తర్వాత నువ్వు బ్రహ్మకి మానసపుత్రుడిగా జన్మిస్తావు. అప్పుడు నేను నీకు మహతి అనే వీణ ఇస్తాను. అప్పుడు నువ్వు నన్ను ప్రతినిత్యం చూడవచ్చు, నువ్వు ఆ లోకంలోనే ఉండవచ్చు అని విష్ణువు చెప్తారట. ఆ రకంగా ఆ జీవితం గడిచిపోయిన తరువాత ఈ పిల్లవాడు నారదుడిగా బ్రహ్మమానస పుత్రుడిగా అయిపోయి తర్వాత ముల్లోకాలు సంచరిస్తున్నాడు. కాబట్టి సత్సంగం మహిమ ఏమిటి అన్నది నారద వృత్తాంతంలో మనకి అర్థమవుతుంది.